హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. దగ్గరికి రా. ఏడిపోతున్నావు? ఎందుకు? నీ బర్త్డే అని తీసుకొస్తున్నావా? నీ బర్త్డే అని తీసుకురావడం అవుతున్నా? సరే పో. ఇటు చూడ్రి. ఇదేంటిది? నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తలకాయ కూర వండుతున్నాం. నేనే వండుతున్నాను. ప్రాసెస్ లో ఉంది, ఇంకా మొత్తం అయినాక కూడా చూపిస్తా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తా? బోటి వాష్ చేస్తుంది మా మమ్మీ బోటి వాష్ చేస్తుంది. మంచిగా కడుగుతుంది. ఎంత గలీజ్గా అనిపిస్తుంది. మాత్రం సూపర్ ఉంటుంది. ఇది తెలంగాణలో మా మమ్మీ బాధ ఏంటంటే, అది బోటి అంటే చిన్నగా పీసెస్ కట్ చేయించుకొచ్చిండు. మనం విను వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అట్లనే ఫుల్గా బోటి మొత్తం అట్లే చేస్తే తొందరగా అయిపోతుంది వాటర్లో ఉడకబెట్టిన తర్వాత అని చెప్తుండు. నేనేమో మా సుప్రియ వండితే ఏ రోజైనా నాకు తెలుస్తుంది. ఈ బిడ్డకు వంటలే నేర్పలే అని తిడుతున్నాడు చూడు. అవునా? నిజమా? నీకేమొస్తుంది? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ వండుతా నేను. ఏంటిది? ఏం వండుతావు ఫ్రాన్స్? చెప్పాను ఏమన్నా వండుతావు? పాము, కప్పలు ఒకసారి వండి చూపి. కప్ప క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్, ఇంకా సాల్ట్, ఆనియన్స్, ఇంకొంచెం కరెంట్ పోయింది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, ఇంకొంచెమైనా అన్నీ కలుపుకొని అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కడుక్కోవాలి. జిడ్డు కాబట్టి ఎక్కువ ఆనియన్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు వేసి కలుపుకోవాలి. అవన్నీ లేకుండా నార్మల్ ఉప్పు వేసి ఆనియన్ వేసి కలుపుకొని నీట్గా ఏం కాదు, నీట్గా వస్తుంది. జిడ్డు అనేది పోతుంది, నీట్గా ఉంటుంది. ఇట్లా పక్కకు వేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. బోటి ఫ్రై, మటన్ చేయండి. బోటి తలకాయ
నేను ఇందాక తలకాయ కూర వండుతున్నా అని చెప్పినా కదా, అయితే కొంచెం మా మమ్మీ ఉప్పు తక్కువ చేసి కలుపుతుంది. నేను చేసినాక మా మమ్మీ చేయి పెడితే ఇంకా పర్ఫెక్ట్ వస్తుందంట, అందుకే మా మమ్మీ చేయి పెట్టి కలుపుతుంది. నేను మళ్ళీ బోటి చేస్తున్నా. మనం చేసే బోటి ఇక్కడ ఈ బోటి ఫ్రై చేస్తున్నా. చెఫ్లు ఇద్దరు, మెయిన్ చెఫ్ రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. 2021 జోక్. ఇంకా 4 days 3 days ఉంది కదా, 24 కంప్లీట్ అవుతుంది. అందుకే ఈ బోటి నేనే చేస్తున్నా. ఫ్రై తలకాయ కర్రీ కూడా నేనే వండిన. మా మమ్మీ జస్ట్ ఉప్పు తక్కువైందని వేస్తుంది అంతే. జస్ట్ అమ్మాయి చేసింది మా పెద్ద డాటా. ఉప్పు తక్కువైనా చేసింది అంతే. మొత్తం కంప్లీట్ అయినాక కూడా చూపిస్తాను. ఇంత చేసినట్టు బోటి ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాము. ఇంకొక సైడ్ ఏమో మా మమ్మీ చికెన్ కర్రీ వండుతుంది. అది రైస్లోకి అని చెప్పేసి కర్రీ సపరేట్గా వండుతుంది. ఫిష్ ఫ్రై ఇది రైస్ కడిగి పెట్టుకున్నాం మంచిగా బగారా కోసం. బగారా రైస్ మర్చిపోయాను. చికెన్ కర్రీ, ఇదేమో చికెన్ ఫ్రై మా మమ్మీ ముందే చేసి పెట్టేసింది. చికెన్ ఫ్రై కూడా నేను వీడియోలో అయితే అన్నీ నేనే చేస్తున్నా అని చెప్పాను, కానీ నేనైతే ఏవీ చేయలేదు, అన్నీ మా మమ్మీ చేసింది. ఊరికే అలా ఫన్నీగా అన్నీ నేనే వండుతున్నా అని చెప్పిన. ఇక్కడ మేము టాయ్స్ షాప్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఈ ఇయర్స్ అన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. తన బర్త్డే రోజు అందరూ తనకి సర్ప్రైజ్ ఇస్తారని, సర్ప్రైజ్ గిఫ్ట్స్, టాయ్స్, బొమ్మలు అన్నీ తనకి సర్ప్రైజ్గా తెచ్చిస్తారు అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు. ముందే అడుగుతుండే, అమ్మ నాకు నువ్వేం గిఫ్ట్ ఇస్తావు, ముందు చెప్పావు కదా, నాకు సర్ప్రైజ్ ఇస్తావు కదా అంటుండే. అందుకని చెప్పేసి ఫోటో ఫ్రేమ్ ఇద్దాం అనుకున్నాం, కానీ మా సిస్టర్ వాళ్ళు ఫోటో ఫ్రేమ్ చేస్తున్నామేమో అన్నారు. అందుకే మేమైతే ఎందుకు అందరం ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి మేము ఏమైనా టాయ్స్ ఇద్దామని చెప్పేసి అయితే తీసుకుందామని ఆ రోజే వచ్చాం. తనకు తెలియకుండానే, వాడికి తెలిస్తే మళ్ళీ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడు అని చెప్పి మేమే వచ్చి వాడికి తెలియకుండా వాడికి చాలా ఇష్టమైన ఒక టాయ్ అయితే తీసుకొని ప్యాక్ చేయించుకొని వాడికి ఈవినింగ్ సర్ప్రైజ్ ఇచ్చాం. ఈ వీడియోలో ఓన్లీ బర్త్డే కోసం అరేంజ్మెంట్స్ మాత్రమే చూసారు. నెక్స్ట్ వీడియోలో మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం. ఇంకా బాయ్.